మొత్తానికి చేప కంప్లీట్. ఒక్క నిమిషం టేస్ట్ చూద్దాం. బా ఎక్సలెంట్. హలో, దిస్ ఇస్ అఖిల్ జయరామ్. హైదరాబాద్ నుంచి చేపలు తినడానికి స్పెషల్గా చేపల కోసమే వచ్చిన. మా కష్టాలు అడిచిపోయాడు బా కానొత్త. దాన్ని ఇక్కడే కాల్చి ఇక్కడే వండుకొని ఉప్పు కారం పట్టించి ఈ చెట్ల కింద కూర్చొని తిని మళ్ళీ సాయంత్రం బయలుదేరాలి. వెళ్ళిపోతున్నా ఎక్కడికని ఎక్కడికో వెళ్ళకండి, చేపలు తీసుకురావడానికి అంతే. ఇది ఇలా ఉంటే ఈ చేపలు ఎందుకు పడుతున్నా అనేది తెలుసుకుందాం. మనకి ఏదైనా ఆలోచన లేదా చెయ్యాలి అనిపించినా లేదా తినాలనిపించినా చేసే చూసే తినే స్వతంత్రం మనిషి చాలా అవసరం. అందుకే హైదరాబాద్ రోడ్డుపై వెళ్తుంటే సడన్ గా చేపలు తినాలనిపించింది. హైదరాబాద్ లో కొని తినాలన్న ఇంట్రెస్ట్ లేదు. చక్కగా బండి తీసి ఒక్క గుంజితే మా ఊరు చెరువు దగ్గర ఆగింది. చెరువు మా ఊరి జీవనాడి. ఇక్కడ ప్రతి నీటి బిందువు మా జీవితాలకు సంబంధించిన కథలు చెప్తుంది. ఈ చెరువు ఒడ్డున ప్రతి గాలి తాకిడిలో మేము పిల్లలుగా తిరిగిన రోజులు స్మృతులు దాగి ఉన్నాయి. చేపలు పట్టుకోవడం కేవలం ఆట కాదు, ఇది ఒక సహనం, ఒక నమ్మకం, కొన్ని క్షణాల వేచి ఆశతో కూడిన ఓ కదలిక. అదే జీవన సంతోషం. పాతకాలంలో వంట అంటే ఒక కళ. ఇక్కడ ప్రకృతిలో వంట చేస్తూ మేము పాతకాలపు ఆ రోజులను తిరిగి పొందుతామన్న అనుభూతి కలుగుతుంది. ఒకప్పటి వాళ్ళలా మేము మట్టితో మానవత్వంతో జీవిస్తున్నామని తెలిసినప్పుడు ఆ వంట అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి మనకిచ్చిన వరం. ఈ చేపల్ని ఇక్కడే వండడం అంటే ప్రకృతితో నడిపే సంభాషణ లాంటిది. ఈ మట్టి వాసన, ఈ నిప్పు వెచ్చదనం, ఈ స్వచ్ఛమైన నీళ్లు ఇవన్నీ కలిసినప్పుడు మనం వండిన వంటకు ప్రత్యేకమైన రుచి కలుగుతుంది. ఇప్పుడు మనం చేసే చేప రెసిపీ మేబీ ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదనుకుంటా. చూసేయండి, కష్టపడి ఇష్టపడి చేసినాం. ఇట్లాంటిది మీరు ప్రయత్నం చేయండి. మన దగ్గర నుంచి కొత్త రెసిపీ మేకింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇక మీదటి నుంచి. కారం, ఉప్పు, పసుపు, మసాలా, అల్లం అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ బాగా కలిపి చేపకు పేస్ట్ లాగా రుద్దాలి. మరీ ముఖ్యంగా చేపకు మంట తగలొద్దు, వేడి తగలాలి. అక్కడే ఉన్న రాయి వేడి, మంట వేడి రెండు మిక్స్ అయ్యి చేప రిమిక్స్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుంది. మొత్తానికి చేప కంప్లీట్. కనీసం టేస్ట్ చూద్దాం. బా ఎక్సలెంట్. పక్కన చెరువు. నాకు తెలిసి ఇంత ఫ్రెష్గా ఎవరు తినకున్నాలే. మస్తు కాలింది. బా ఏమన్నా టేస్ట్ ఉందా? ఎందుకోసం వచ్చిన మా ఊరికి. ఇలా కొత్త ఎక్స్పీరియన్స్. ఇంకొకటి రెడీ అవుతుంది అక్కడ.